హలో ఫ్రెండ్స్, డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ అయిన పిఎన్జిఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, జిఎంపీ, ఫైనల్గా అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా అన్ని ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ఒక చిన్న ప్రమోషనల్ కంటెంట్ అండి. వైజాగ్లో ప్రీమియం క్వాలిటీ సెలూన్ సర్వీసెస్ విత్ రీజనబుల్ కాస్ట్లో కావాలా? అయితే క్లాసికెట్స్ ఫ్యామిలీ సెలూన్ని ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ మెన్స్కి హెయిర్ కట్, బియర్ ట్రిమ్, డీటాన్, హైడ్రాఫేషియల్ లాంటి చాలా సర్వీసెస్ ఉన్నాయి. అలాగే ఉమెన్స్కి హెయిర్ కట్, హెయిర్ స్పా, ఐబ్రోస్, బ్లో డ్రై, క్లీనప్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, కెరటిన్, హైడ్రాఫేషియల్ ఇలా చాలా ఉన్నాయండి. అన్నీ ఒకటే ప్లేస్లో ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా హెయిర్ కట్స్ మంచిగా చేస్తున్నారు వీళ్ళు. యాంబియన్స్ సూపర్, ప్రొడక్ట్ క్వాలిటీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకో హైలైట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మీకు కనుక 1K ఫాలోవర్స్ ఉంటే వీళ్ళు ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నారు. ఇక లొకేషన్ చూసుకుంటే క్లాసిక్ కట్స్, శంకర్ మఠం రోడ్, శంకర్ కాంప్లెక్స్, వైజాగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్రీ ప్రమోషనల్ కంటెంట్ కోసం నాకు వాట్సాప్ చేయండి. నా నెంబరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక మన వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూద్దామండి. ఈ ఐపీఓ మనకి ఫిబ్రవరి 24న ఓపెన్ అయ్యి ఫిబ్రవరి 26న క్లోజ్ అవుతుంది. అంటే ఫిబ్రవరి 24th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఫిబ్రవరి 26th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా మధ్యలో మనం మంచిగా ఆలోచించుకొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, అప్లై చేయొచ్చు. ఇక్కడ యాంకర్ ఇన్వెస్టర్స్ బిడ్డింగ్ మనకి 23rd ఫిబ్రవరిగా ఇచ్చారు. అలాగే మనం ఫిబ్రవరి 27th అలాట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్చ్ 4th వెడ్నెస్డే లిస్టింగ్ డేట్గా ఇచ్చారండి. ఇప్పుడు ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 రూపీస్ పర్ షేర్గా ఉంది. ప్రైస్ బ్యాండ్ 367 రూపీస్ నుంచి 386 రూపీస్ ఉంది. లాట్ సైజ్ ఒక లాట్లో 32 షేర్స్ ఉన్నాయి. అలాగే ఇది బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా మనకి లిస్ట్ అవుతుంది. ఇప్పుడు కంపెనీ మోడల్ చూద్దాం. అసలు కంపెనీ ఇది ఏం చేస్తుంది, పిఎన్జిఎస్ రేవా సంస్థ అనేది ఏం చేస్తుంది అనేది చూద్దాం. పిఎన్జిఎస్ రేవా అనేది రిటైల్ ఫోకస్డ్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్. అంటే డైమండ్స్ జ్యువెలరీ ఉంటాయి కదా, ఆ బ్రాండ్ అనమాట. డైమండ్స్ ప్లస్ ప్రీసియస్ ఆర్ సెమీ ప్రీసియస్ని గోల్డ్ లేదా ప్లాటినంలో సెట్ చేసి జ్యువెలరీ డిజైన్గా చేసి ఆ జ్యువెలరీని సెల్ చేసి దాని ద్వారా మార్జిన్ని, గ్రోని పొందుతుందన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదండి ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేసి. మన ప్రీసియస్ లేదా సెమీ ప్రీసియస్ స్టోన్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, మనం స్టోన్స్ అంటాం. కొంతమంది డైమండ్స్ కూడా ఉంటాయి. ఆ డైమండ్స్ని జ్యువెలరీ డిజైన్ చేసేటప్పుడు ఆ గోల్డ్ డిజైన్ మధ్యలో అమర్చి కొంచెం అందంగా కనిపించడానికి పెడతారు కదా, పెట్టి దాన్ని మార్కెట్లో సెల్ చేసి అమౌంట్ అయితే గ్రాప్ చేస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే కంపెనీకి స్టోర్ నెట్వర్క్ కూడా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో స్టోర్స్ అని ఆర్హెచ్పి రిపోర్ట్స్ ప్రకారం ఉందన్నమాట, మెన్షన్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీ జ్యువెలరీని సెల్ చేసి రెవెన్యూ, మార్జిన్స్ ఆర్ బ్రాండ్ ఎక్స్పాన్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. గ్రో ఉంది ఈ కంపెనీది. అసలు ఇంతకీ మినిమం ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత చేయాలి, ఈ ఐపీఓకి అప్లై చేయాలంటే మనం ఎంత అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది? మనం ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే, అప్పర్ బ్యాండ్ చూసుకుంటే 386 రూపీస్ అనుకున్నాం కదా. 386 ఒక లాట్లో మనకి 32 షేర్స్ ఉన్నాయి. అంటే ఒక షేర్కి 386 రూపీస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 32 × 386 12,352 రూపీస్ మనం మినిమం ఇన్వెస్ట్ చేయాల్సింది. మ్యాక్సిమం 2 lakhs వరకు సెబీ రూల్స్ ప్రకారం రిటైలర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇష్యూ సైజ్ ఎంత? ఇష్యూ సైజ్ మొత్తం ఈ కంపెనీ ఈ ఐపీఓ ఫండింగ్ ద్వారా అప్రాక్సిమేట్లీ 380 crores గ్రాప్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట. 380 crores ఇష్యూ సైజ్ ఇచ్చారు. ఈ 380 crores అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 380 crores కూడా ఓన్లీ ఫ్రెష్ ఇష్యూనే, ఓఎఫ్ఎస్ లేదు, అంటే ఆఫర్ ఫర్ సేల్ లేదు. ఫ్రెష్ ఇష్యూ ఉంది అంటే కంపెనీ గ్రోత్కి మాత్రమే యూజ్ చేస్తుంది. ఆల్రెడీ ఎవరైనా ఇన్వెస్టర్స్ బయటకు వచ్చే ప్లాన్స్ ఎలాంటివి ఏమీ లేవన్నమాట. ఓఎఫ్ఎస్ అయితే లేదు. ఇప్పుడు రిటైల్ కోటా ఎంత? జనరల్గా అన్ని ఐపీఓస్లో జరిగేది ఇందులో కూడా జరిగిందండి. క్యూఐబీ 75% ఇచ్చారు, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐ 15% ఇచ్చారు. యాజ్ యూజువల్ రిటైల్ కోటా మనకి 10% ఇచ్చారు. సో అన్నిటిలాగే ఇది కూడా 10% ఉంది కాబట్టి రిటైల్ కోటాలోనే మనకి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్ కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి మనం. ఇందుకీ వీళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్, ఐపీఓ మనీ ఏదైతే ఉందో అది ఎక్కడ యూజ్ చేస్తారు?
కంపెనీ చెప్పిన ఆబ్జెక్టివ్స్ ప్రకారం ముఖ్యంగా 15 కొత్త బ్రాండ్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ సెటప్ చేయడం కోసం యూజ్ చేస్తారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొత్తవి బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు కదా, బ్రాండ్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఓన్లీ అవి మాత్రం అమ్ముతారు. అవి ఒక 15 సెటప్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అలాగే ఇంకొంత అమౌంట్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కోసం యూజ్ చేస్తారు. ఇంకొంత అమౌంట్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు అందరికీ ఎవ్రీ1 ఫేవరెట్స్ ఏంటంటే, అందరికీ ఫేవరెట్ ఏంటంటే జిఎంపి. జనరల్గా అందరూ అప్లై చేసేటప్పుడు జిఎంపి చెక్ చేసుకొని అప్లై చేయాలా లేదంటే మానేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. జిఎంపి డీటెయిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. గ్రే మార్కెట్ కొన్ని వెబ్సైట్స్ ప్రకారం February 13th, February 13th, 2026 ఆ డేట్ ప్రకారం జిఎంపి ఇది 20 రూపీస్ నుంచి 25 రూపీస్ వరకు వ్యారీ అవుతుందండి. సో సైట్ టు సైట్ ఇది వ్యారీ అవుతుంది. అండ్ నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, జిఎంపి అనేది అఫీషియల్ డేటా అయితే కాదు, ఓన్లీ ప్రిడిక్షన్ మాత్రమే. దాన్ని మనం డిపెండ్ చేసుకుని దాని మీద ఆధారపడి మనం అప్లై చేయాలా లేదా అని వద్దు. ఎందుకంటే చివరి నిమిషంలో అది పూర్తిగా చేంజ్ అయిపోవచ్చు అనమాట. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఇందులో మనం అప్లై చేయడానికి మనీ ఇన్వెస్ట్ చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో మొదటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఓఎఫ్ఎస్ లేదు. ఐపీఓ మనీ మొత్తం ఫ్రెష్ ఇష్యూకి యూజ్ చేస్తారు. ఆఫర్ ఫర్ సేల్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ స్టోర్ మార్కెట్ ప్లస్ మార్కెట్ ప్లానింగ్ అనేది వీళ్ళు చాలా క్లియర్గా ఉందండి. స్టోర్ మార్కెట్ 15 స్టోర్స్ ఓపెన్ చేస్తామని ఆల్రెడీ మనకి చెప్పారు. మార్కెట్ ప్లానింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ రిటైల్ థీమ్ అనేది మార్కెట్ ఇప్పుడు మంచి బూమ్ ఉన్న మార్కెట్ అనమాట. చాలా ఎక్కువ మంది మ్యారేజ్ కానీ సంథింగ్ ఏమైనా ఫంక్షన్స్కి ఈ అంటే జ్యువెలరీస్ని ఎక్కువ కొంటూ ఉంటారు. కాబట్టి దీన్ని మనం కొంచెం పాజిటివ్గానే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి. జ్యువెలరీ సెక్టర్లో గోల్డ్ అండ్ డైమండ్ ప్రైస్ వాలటైలిటీ ఉంటుంది. డైమండ్ సీజనల్లీ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం గోల్డ్ ప్రైస్ కానీ లేకపోతే డైమండ్ ప్రైస్ కానీ మనం వెంటనే గెస్ చేయలేం. ఆ మార్కెట్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో దాని మీద షేర్ ప్రైస్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ రిటైల్ ఎక్స్పాన్షన్ ఎగ్జిక్యూషన్ రిస్క్. ఇప్పుడు స్టోర్స్ ఇది చాలా స్టోర్స్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది కదా, అందులో సేల్స్ ర్యాంపప్ పడుతూ ఉంటాయి. అంటే అన్ని స్టోర్స్ ఒకలాగే ప్రాఫిట్ వస్తుందని లేదు కదా. కొన్ని స్టోర్స్ మంచి ప్రాఫిట్స్ రావచ్చు, కొన్ని స్టోర్స్ తక్కువ ప్రాఫిట్ రావచ్చు. సో దాని మీద కూడా షేర్ ప్రైస్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మనం ఒకసారి రిస్క్ ఫ్యాక్టర్లో చెక్ చేసుకోవాల్సి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ జిఎంపి పాజిటివ్గా ఉన్నా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నది చివరి నిమిషంలో ఏదైనా అవ్వచ్చు. మనం జిఎంపిని పట్టుకొని డెసిషన్ 100% తీసుకోలేమన్నమాట. సో ఈ 3 మనకి రిస్క్ ఫ్యాక్టర్స్గా అనిపిస్తున్నాయండి. ఇందుకు ఫైనల్గా మనం ఫైనల్ క్వశ్చన్ ఏంటి, అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా? అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేయాలి అనుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి షార్ట్ టర్మ్ గోలా లేదంటే లాంగ్ టర్మ్ గోలా. ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్. షార్ట్ టర్మ్ గోల్స్ వాళ్ళు లిస్టింగ్ గెయిన్స్ కోసం, అంటే కొంతమంది పెట్టి పెట్టగానే డబ్బులు రావాలనుకుంటారు. వాళ్ళైతే జిఎంపి కొంచెం పాజిటివ్గా ఉంది కాబట్టి చివరి నిమిషం వరకు చెక్ చేసుకొని ఎండింగ్ వరకు చెక్ చేసుకొని జిఎంపి అదే పాజిటివ్లో ఉంటే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు, అప్లై చేయొచ్చు. ఎందుకంటే కొంచెం జిఎంపి పాజిటివ్లో ఉందనుకోండి, ఒకవేళ మనకి లాస్ వచ్చినా చాలా తక్కువ వస్తుంది అనమాట. మనం మరీ మొత్తం మన మనీ పోయేంత ఏమీ రాదు, తక్కువ వస్తుంది. సో అప్లై చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ కోసం చూసుకునేటట్టయితే మీకు ఒకవేళ జ్యువెలరీ బ్రాండ్స్ ఫ్రెష్ ఇష్యూ, ఎక్స్పాన్షన్ ప్లాను, ఇవన్నీ కంపెనీ మోడల్ అంటే మనం చెప్పుకున్నాం కదా, దీని మీద ఒక బిలీఫ్ ఉంటే మీరు లాంగ్ టర్మ్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు దాన్ని బట్టి రిస్క్ని చెక్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాటిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా అని మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఎందుకు మీరు అప్లై చేస్తున్నారో లేదో మన వీడియో కామెంట్లో సరదాగా పంచుకోండి. ఇలాంటి ఐపీఓ డేట్స్ కోసం లైక్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.